ఖమ్మంలో మళ్లీ భారీ వర్షంతో మున్నేరు వాగు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మళ్లీ బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి తలెత్తింది. ఖమ్మం నగరంలో వరద ముప్పు పెరగడంతో వరద బాధితులు మళ్లీ భయాందోళనకు గురయ్యారు. 16 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరుకోవడంతో ఖమ్మం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం ఖమ్మం నగరంలో కురుస్తోంది. దీంతో 14 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరింది. మున్నేరు పరివాహక ప్రాంతాలైన రామన్నగూడెం, దానవాయిగూడెం, ప్రకాష్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్, పెద్దతండ, సాయి గణేష్ నగర్ మున్నేరు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఈ రోజు రాత్రి భారీ వర్షాల కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసామంటే పునరావాస కేంద్రానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇవాళ రాత్రి రేపు భారీ వర్షాలు ఉన్న కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మేము మళ్ళీ మీకు తెలియజేస్తాం. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించడంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని పోలీసులు మైక్ల సాయంతో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు 16 అడుగులకు మున్నేరు వరద ప్రవాహం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అర్ధరాత్రి జారీ చేశారు. కొంచెం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసామంటే పునరావాస కేంద్రానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇవాళ రాత్రి రేపు భారీ వర్షాలు ఉన్న కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మేము మున్నేరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ నడి తెలుసుకుందాం. శ్రీధర్, మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 16 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరుకుంది కదా, ఏంటి వివరాలు? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? పునరావాస కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు, ఏంటి? నరేష్, ఖమ్మం వద్ద మున్నేరుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లాలో నిన్నటి నుంచి కూడా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఖమ్మంతో పాటు ఎగువ ప్రాంతంలో, మున్నేటికి ఎగువ ప్రాంతంలో కూడా మహబూబాబాద్ జిల్లాతో పాటు ఎగువ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో మున్నేరుకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆకేరుతో పాటు ఇతర ఏర్లన్నీ కూడా ఆ వరదంతా వచ్చి మున్నేరుపై పట్టడంతో మున్నేరుకి గంట కూడా వరద ప్రవాహం పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రి వరకు, అంటే రాత్రి 12 గంటల సమయం వరకు కూడా 16 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతానికి నిలకడగా 16 అడుగుల వద్ద మున్నేరు ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఖమ్మంకు సంబంధించిన రాష్ట్ర మంత్రి ఖమ్మం శాసనసభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తమయ్యారు. వెంటనే జిల్లా కలెక్టర్ ముజ్మీ ఖాన్ ని ఆదేశించారు. తక్షణమే ఏవైతే మొన్న జరిగిన నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే, ఏవైతే ముందుగా ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి వాళ్ళని పునరావాస కేంద్రాలు తీసుకెళ్లాలి. పునరావాస కేంద్రాల దగ్గర తక్షణం అన్ని రకాల ఏర్పాట్లు చేసి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చి వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించమని చెప్పడం జరిగింది. అంటే ఏమన్నా జిల్లాకు సంబంధించిన మరో 2 మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరద ప్రవాహం కొనసాగుతుంది, మున్నేటికి వరద పెరుగుతుంది. ఖమ్మంలో 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైందన్న సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం చేరుకున్నారు. రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఆయన అర్ధరాత్రి సమయంలో పునరావాస కేంద్రాలని సందర్శించి అక్కడ ఉన్న స్థానికులతో, బాధితులతో మాట్లాడటం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా, రాష్ట్ర మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలి. మొన్న గత ఆదివారం జరిగిన వరద ఉధృతికి ఏదైతే నష్టం జరిగిందో, ఏదైతే ఇబ్బందులు పడ్డామో అటువంటి ఇబ్బందులు పడకుండా తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఖమ్మం కమిషనర్
మున్సిపల్ కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సిపి సునీల్ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై కాలనీల్లోకి వెళ్లి కాలనీల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధాన వాగులు నదులు ఏర్లపై ఉన్న ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిల దగ్గర మొత్తం కూడా కట్టడి చేశారు. ఎవరు కూడా ఆ బ్రిడ్జిల వైపు వెళ్లకుండా బ్రిడ్జిలు దాటి ఇటువైపు రాకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఎవరు కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. అది అంతేకాకుండా ఈ వరద చూడటానికి, వర్షం చూడటానికి లేదా పెరుగుతున్న వరద ప్రవాహం చూడటానికి వాగుల దగ్గరికి ఏళ్ల దగ్గరికి జనం పరిగెత్తికెళ్లి పరుగులు తీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఎవరు బయటకు రాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గ్రామ కార్యదర్శులందరూ కూడా అందుబాటులో ఉండాలి. తక్షణమే గ్రామాల్లో అవసరమైన చోట్ల ప్రతి చోట్ల ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితి ఉందో అక్కడ ముందే చాటింపు చేసి ముందే అనౌన్స్ చేశారు. మైకుల ద్వారా అనౌన్స్ చేయడం లేదా స్థానికంగా ఉన్న చాటింపుదారుల ద్వారా చాటింపు ఏం చేసి ఎవరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఖమ్మం నగరానికి వచ్చి మటుకు మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర నగర్ కాలనీ, పద్మావతి నగర్ కాలనీ, బొక్కలగడ్డ తండ ఈ ప్రాంతాలన్నీ అందరినీ కూడా ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ముందుగానే రాత్రి మైకుల ద్వారా అప్పటికప్పుడు అనౌన్స్ చేసి వాళ్ళని వాహనాల ద్వారా పునరావాస కేంద్రాలు తరలించారు. పునరావాస కేంద్రాల దగ్గర వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉండటం జరిగింది. అధికార యంత్రాంగం ఒక పక్క ఖమ్మంలో ఉన్న పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయడం, రాష్ట్ర మంత్రులకు తెలియజేయడంతో పాటు మరోపక్క పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపట్టారు. ఖమ్మం మున్నేరు పైన కూడా బీచ్ పైన కూడా రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. వరద ప్రవాహం కొనసాగుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం తర్వాత ఖమ్మంతో పాటు మున్నేరు దిగువ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు నమోదవుతున్నాయి. 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం ఆయా ప్రాంతాల్లో నమోదైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో మున్నేరుకి వరద వేగంగా వచ్చి పడే అవకాశం ఉంది. ఒక్కసారిగా మున్నేరు ఉగ్రరూపం దాల్చే ప్రమాదకర పరిస్థితి ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా స్థానికుల్ని హెచ్చరించారు. ఏ సమయంలో వరద ముంచుకొస్తుందో వరద మున్నేరు విరుచుకుపడుతుందో తెలియదు కాబట్టి ముందుగానే రావాలి, ముందుగానే మీరందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చేసేయండి అని చెప్పేసి మైకుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ కాలనీలో వాళ్ళందరినీ కూడా తీసుకొని పునరావాస కేంద్రాలు తరలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్న పరిస్థితి ఖమ్మంలో ఉంది. ప్రస్తుతం 16 అర్ధరాత్రి నుంచి కూడా రాత్రి 2 గంటల నుంచి కూడా 16 అడుగుల మేరే మున్నేటి వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు కూడా మున్నేరుని గమనిస్తున్న పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ శ్రీధర్. బాగా కరెంట్ ఇచ్చారు. సార్ మళ్ళీ వస్తూనే ఉంది, ఇప్పుడు మళ్ళీ వస్తూనే ఉంది కదా. మరి మళ్ళీ కరెంట్ లేదా, వాటర్ లేదా, ఫుడ్ లేదా, ఇంకా ఏముండేవు మేము. అందుకని ఇక్కడికి వచ్చేలా పడుకుంటుంటే ఇక్కడ పెడతాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము అక్కడే వెంకటేశ్వర నగర్ అక్కడే వచ్చింది. అక్కడ నుంచి వస్తాం. పోయిన ఆదివారం రోజు వచ్చింది సార్. ఉదయం 6 గంటలలోపు లేసేలోపు మేము ఉదయం లేసేలోపు వచ్చేసింది సార్. చుట్టుముట్టేసాయి నీళ్లు. ఇంక ఇక్కడికి రావడం వల్ల కొంచెం ఫుడ్ అవి కొంచెం వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు ఇక్కడ. పరిస్థితి ఇక్కడ బాగానే ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, ఏం చేయాలో అసలు మాకు అర్థం కావట్లేదు. ఇక మీ సామాన్ అవన్నీ కూడా కొట్టకపోయినాయి సార్. అన్ని కొట్టకపోయినాయి. బియ్యం, రైస్ తినడానికి అసలు ఏమీ లేవు. అసలు అన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి. నీలో పరిస్థితి ఉండటానికి ఇల్లు లేదు. అన్ని గిన్నెలు కొట్టపోయినాయి, ఫీజు కొట్టపోయినాయి, సర్వం మొత్తం పోయింది. సర్టిఫికెట్లు పోయినాయి, ఫోన్లు పోయినాయి, అన్ని కరెంట్ లేదు. వెంకటేశ్వర నగర్ అండి, మొత్తం మునిపోయిన ఏం లేవండి. మనుషులమే వచ్చినాం బయటికి. సర్టిఫికేట్లు కూడా పోయినాయి, ఏవీ లేవు. నేను ఇంటర్ చదివా సార్. మా అన్నయ్య బీఈడి చదివిండు, మా తమ్ముడు డిగ్రీ చదివిండు. ముగ్గురం చదువుకున్న వాళ్ళమే. అట్లా మాకు కిరాయి ఇళ్లలోనే ఉంటున్నాం, కానీ వాడుకొని మామూలుగా కష్టపడి తెచ్చుకున్న సామాన్లు కూడా వేస్ట్ అయిపోయినాయి సార్. మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ కష్టపడాలి కదా సార్. మాకు దయచేసి ఒక ఇల్లు ఇప్పిగలరు సార్. ఇప్పుడు ముగ్గురు సర్టిఫికేట్లు పోయినాయి సార్ మొత్తం. నా పాపకి సార్, నాకు మ్యారేజ్ అయింది, నాకు పాప ఉంది. ఆమెకు మాటలు రావు, మందులు వాడుతున్నా సార్. ఆ మందులు చిట్టీలు కూడా పోయినాయి. ఈ మధ్యనే సర్జరీ చేయించుకుందాం అనుకున్నా.
ఏం లేవు సార్. ఇప్పుడు ఇక మీకు సంబంధించి సామానులు లేవు, అసలేమీ లేవు. లేవు, కట్టుబట్టలతో బయటకు వచ్చేసినాం సార్. ఇక్కడ దాకా వచ్చినాయి, పోయినసారి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళనియట్లేదు. వెళ్తున్నాం, పని చేసుకొని వస్తున్నాం, మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడే చదువుకొని వచ్చినాం. ఇప్పుడు కూడా ఉంటాయో ఉండవో తెలియదు. అంతా పోయిందండి. మళ్ళీ మొదటి నుంచి జీవితం స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఉంది. కట్టుబుట్టలతో బయటకు వచ్చినాం పిల్లలతో. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అంతేనండి, ఏమీ లేదు, అంత పోయింది. ఇంట్లో సామాన్లు ఏమీ లేవండి, అంత పోయింది. ఇప్పుడే అన్ని శుభ్రం చేసుకొని వస్తున్నాం, మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. అంటే ఆ బురద అవన్నీ కడిగేసుకుని వచ్చారు. అన్నీ కడిగేసుకొని ఏమేమైనా కొన్ని గిన్నెలు అవి మిగిలితే మొత్తం శుభ్రం చేసుకొని వచ్చాము. శుభ్రం చేసుకొని వచ్చినాక ఇప్పుడు మళ్ళీ వార్త వచ్చింది, మళ్ళీ వస్తుందని. మళ్ళీ అధికారులు పరిగెత్తండి అన్నారు. మళ్ళీ వచ్చాం మేము, అంతే. ఇప్పుడు వారం అవుతుంది వచ్చి ఇక్కడికి. మీరు కరెక్ట్ వారం కదా, పోయిన ఆదివారం వచ్చారు. అవును, వారం అవుతుంది వచ్చి పిల్లలతో. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది పునరావాస కేంద్రంలో? ఇక్కడ అంతా వాష్రూమ్స్ అవి క్లీన్ గా లేవండి, బాగాలేవు. భోజనం పెడుతున్నారా? భోజనం పెడుతున్నారు, భోజనం మంచిగానే ఉంది. క్లీన్ గా లేదు. క్లీన్లెస్ దోమలకి పిల్లలకి మళ్ళీ ఫీవర్లు డెంగ్యూ అవి వస్తాయని భయం, అంతే. కొంచెం వాష్రూమ్స్ అవి క్లీన్ చేస్తే బాగుంటది.